హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ 'రా ఒపీనియన్'. నైట్ 'బైకర్' మూవీ ప్రీమియర్ షోకి వెళ్ళొచ్చా భయ్యా? మూవీ ఎలా ఉంది అంటే, కొన్ని సీన్స్ ఆ మోటో రేసింగ్ సీన్స్ అయితే అరౌండ్ 4 ఏమో ఉన్నాయి. అవి అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ ఇష్యూ అయితే ఆ రిమైన్ సీన్స్‌తోనే ఆ సీన్స్‌లో ఎమోషనల్ డెప్త్ మిస్ అయింది. కమింగ్ టు డైరెక్టర్ అభిలాష్ రెడ్డి, తన ముందు మూవీ 'మా నాన్న సూపర్ హీరో' ఫ్లాప్ తర్వాత ఈ మూవీ రేసింగ్ బ్యాక్‌డ్రాప్ మూవీతో మన ముందుకొచ్చాడు. కమింగ్ టు స్టోరీ, బేసిక్‌గా హీరోకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. అండ్ వాళ్ళ నాన్న తన యంగ్ ఏజ్‌లో వరల్డ్ మోటో ఛాంపియన్‌గా కావాలనుకుంటాడు. బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ తను వరల్డ్ ఛాంపియన్ కాలేడు. సో, తన కొడుకైన వరల్డ్ ఛాంపియన్ చేయాలని తన యాంబిషన్. బట్ హీరో డ్యూ టు ఫ్యామిలీ ఇష్యూస్ తన మోటో కెరియర్‌ని మిడిల్‌లోనే స్టాప్ చేస్తాడు. సో, లాస్ట్‌కి హీరో వరల్డ్ ఛాంపియన్ అయ్యాడా లేదా అనేది ఓవరాల్ మూవీ ప్లాట్. కమింగ్ టు హీరో శర్వా, ఈ మూవీలో బైక్ రేసర్‌గా చాలా బాగా ఫిట్ అయ్యాడు. అండ్ శర్వా తన 100% ఇచ్చాడు. అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ హీరోయిన్ కూడా తన రోల్‌లో బానే చేసింది. కమింగ్ టు రాజశేఖర్ గారు, ఆఫ్టర్ సో లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మూవీలో హీరో ఫాదర్‌గా చేశారు. బేసిక్‌గా మూవీ కోర్ మట్టుకు సన్ అండ్ ఫాదర్ ఎమోషన్ మీద రన్ అవుతుంది. కమింగ్ టు ఫస్ట్ హాఫ్, 94 అండ్ 2004కి సీన్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తుంటాయి. బేసిక్‌గా ఫస్ట్ హాఫ్ మటుకు ల్యాగ్‌గా ఉంది. ఆ సీన్స్‌కి మనం కనెక్ట్ కాలేం. ఆ ఫాదర్ అండ్ సన్స్ పోర్షన్స్ ఉన్న సీన్స్ ఫస్ట్ హాఫ్‌లో డెప్త్ మిస్ అయింది. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ మటుకు సెకండ్ హాఫ్‌లో వచ్చే మెయిన్ సీన్స్‌ని ఇంటర్వెల్‌కే చూపిస్తారు. సో, ఆ సీన్స్ వచ్చినప్పుడు మనం ముందుగానే తెలిసిపోవడం వల్ల మనకు అంతగా సర్ప్రైజ్ అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ సెకండ్ హాఫ్ కూడా సేమ్ ఫస్ట్ హాఫ్ లాగానే ల్యాగ్‌తో స్టార్ట్ అవుతుంది. బట్ ప్రీ క్లైమాక్స్‌లో రాజశేఖర్ గారు అండ్ శర్వాసన్ తాత మనవడు ఉన్న సీన్స్ అవి చాలా బాగున్నాయి. సేమ్ అలానే శర్వా అండ్ రాజశేఖర్ గారి మధ్య ఫస్ట్ హాఫ్‌లో ఇలాంటి సీన్స్ మిస్ అయ్యాయి. కమింగ్ టు టెక్నికాలిటీస్, మెయిన్‌గా చెప్పాల్సింది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి. స్పోర్ట్స్ డ్రామాకు తగ్గట్టు చాలా సూపర్‌గా ఉన్నాయి. ఆ రేసింగ్ సీన్స్‌ని బాగా ఎలివేట్ చేశాయి. అండ్ సాంగ్స్ అయితే అంతగా వర్కౌట్ కాలేదు. అండ్ లాస్ట్‌లో రేసింగ్ సీన్స్‌లో వీఎఫ్ఎక్స్ వాడారు. అది గ్రీన్ మ్యాట్ అని తెలిసిపోతోంది. అండ్ మెయిన్ ఇష్యూ స్క్రీన్ ప్లేతోనే. ఆ రేసింగ్ పోర్షన్స్ మట్టుకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ నార్మల్ పోర్షన్స్ మట్టుకు ల్యాగ్‌గా ఉన్నాయి. సో, ఓవరాల్‌గా మూవీ అయితే యావరేజ్ భయ్యా. సో, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై.